ఈ దినమందు పరిశుద్ధ వాక్యంలోనికి మనం వద్దామండి. ఈరోజు మన వాక్యం యొక్క టైటిల్ దేవుని నమ్మిన కొద్దిమంది, లేక దేవుని అందు నమ్మకంగా ఉన్న కొద్దిమంది, దేవుని ఎడల నమ్మకత్వాన్ని చూపించుచున్న ఆ కొద్దిమంది, లేదా దేవుడు ఏర్పరచుకున్న ఆ కొద్దిమందిని గురించి ఈరోజు మాట్లాడడానికి ఆశిస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు యెహోవా, గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించేదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించేదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం, ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయత చూపించిన కారణాన 7 సంవత్సరాలు దేవుడు మిద్యానీయుల చేతిలోనికి ఇశ్రాయేలు బిడ్డలను అప్పగించారు. వారు అనేక రకాలైన ఒత్తిడులు, అనేక రకాలైన సమస్యలకు గురి అయి వారు నలిగిపోయిన సమయంలో దేవునికి మొరపెట్టారు. మనము 6వ అధ్యాయం 6వ వచనం చదువుదామండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇజ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఇక్కడ మనం చూస్తున్నాం, వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. వీరు దేవునికి విరోధంగా తప్పు చేసిన కారణాన దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించారు. వారు వీరిని హీన దశలోనికి తీసుకొచ్చారు, బానిసత్వంలోనికి తీసుకొచ్చారు. వారికి భయపడి వీరు గుహలోను అడవులలోనూ దాగుకున్నారు. వారేమో 120,000 మంది, వీరేమో కొద్ది మందిగా ఉన్నారు. అయితే ఈ ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించాడు. ఇంకా మనం చూసినట్లయితే 2వ వచనం చదవండి. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చుగా ఆయన గనక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మిద్యానీయులు వారి చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చుగా ఉన్నది కనుక వారి మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. మొదటి వచనం చదివితే, ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించారు. ఇప్పుడు దీని 3 పదాల ద్వారా దాని స్టోరీ మీకు అర్థమైంది. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. వారికి భయపడి వీరు వాగులలోనూ, గుహలలోనూ, దుర్గములలోనూ ఆశ్రయించి వారు తప్పించుకొని తిరిగారు. 6వ వచనంలో మనం చూస్తున్నాం, వారు దేవునికి మొరపెట్టారు, దేవుడు వారి మొరను ఆలకించారు. ఆ తర్వాత మనం చూస్తున్నాం, వీరిని విడిపించడానికి దేవుడు ప్రణాళిక వేశాడు. దేవుడు ప్రణాళిక వేసి గిదియోను దేవుడు కలిసి, నీవు ఈ జనులను విడిపింపబోచున్నారు. గిదియోనేమో భయం కలిగి దాగుకున్నాడు. మనము న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి మీదికి మిద్యానీయులను అప్పగించదను. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసినదని అనుకొని నా మీద అతిశయపడుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరబడి గిలయాదు కొండ నుండి విడిచి వెళ్ళాలని వారికి ఆజ్ఞాపించుము. గిద్యోను అలాగ చెప్పినప్పుడు ఎంతమంది పోయారు? 22,000 మంది తిరిగి వెళ్ళిరి.
మిద్యానీయులతో యుద్ధం చేయడానికి 35,000 మంది వస్తే అందులో నుంచి 22,000 మంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత మనం చూస్తున్నాం, ప్రభు చెప్పాడు, వీరింకనూ ఎక్కువగా ఉన్నారు, మీరు వీరిని తీసుకొని వెళ్ళనక్కర్లేదు, యుద్ధమునకు ఇంతమంది అవసరం లేదు అని చెప్పి దేవుడు వారిని కొందరిని కూడా తీసివేయమని చెప్పారు. మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ 22,000 మంది వెళ్ళిపోయిన తర్వాత 10,000 మంది మిగిలారు. అంటే టోటల్ 33,000 మంది. ఈ 10,000 మంది కూడా ఎక్కువగా ఉన్నారని దేవుడు చెప్పినందున వారిని నీళ్ళ యొద్దకు నడిపించమన్నాడు. వారు నీళ్ళ యొద్దకు వెళ్ళి నీళ్లు త్రాగండి అని చెప్పు. అప్పుడు కొందరు కుక్క నీళ్లు తాగినట్లు నాలుకతో నాకుతూ నీళ్లు తాగారు. కొందరు చేతులతో నీళ్లు ఎత్తుకొని నోటి దగ్గరికి తీసుకొచ్చి నీళ్లు తాగారు. ఈ 10,000 మందిలో 9,700 మంది కుక్క నీళ్లు తాగినట్లు తాగిన వాళ్ళు, 300 మంది చేతిలో నీళ్లు తీసుకొని నోటి దగ్గరికి అందించిన వారు. దేవుడు చెప్పాడు, ఈ 300 మందిని ఏర్పాటు చేసుకో. అవతల 1,20,000 మంది ఉన్నారు. ఒకసారి మనము 8వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుదాం. అప్పుడు జెబహును సల్మున్నాయు వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులందరూ కర్కోరులో నుండిరి. కత్తిదూయు 120,000 మంది మనుషులు, 120,000 మంది అవతల ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 300 మంది. ఎందుకంటే మా బాహుబలం మాకు విజయం ఇచ్చిందని ఇశ్రాయేలీయులు అనకూడదు. వారికి విజయం ఇవ్వడానికి దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వారు మర్చిపోయి ఉన్నారు. ఇప్పటికే వారు దేవునికి దూరస్తులైనారు. ఇప్పుడే వారు తమకు తామే గర్వించినారు. కానీ 7 సంవత్సరాలలో వారి దీనస్థితికి వచ్చింది. వారి పరిస్థితులన్నీ తారుమారైంది. ఇప్పుడు వారు దేవునికి మొరపెట్టారు, మమ్మల్ని విడిపించమని దేవుడు అడిగారు. కాబట్టి దేవుడు వారిని తన కోసం ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. తిరిగి వద్దాం. 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిదియోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతయు మాకెలా సంభవించను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనికి చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలం తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, నేను ఏ విధంగా దానిని నమ్మగలను అని చెప్పి ఈ గిదియోను కొన్ని సూచనలు దేవునికి అడిగాడు. గిదియోను అడిగినవన్నీ దేవుడు సాధ్యపరచి తాను ఆయనకు తోడై ఉన్నాడని, తన్ను పంపుచున్నాడని తెలుసుకోవడానికి తగినటువంటి కార్యాలన్నీ చేసి ఈ 33,000 మందిలో నుండి 300 మందిని దేవుడు ఏర్పరచుకున్నది మనం ఇంతకుముందే మనం చదువుకున్నాం. కాబట్టి ఈ 300 మంది ఏర్పరచబడిన కొద్ది మంది, అవతల 1,20,000 మంది ఉన్నారు. వీరిని ఓడించడానికి ప్రణాళిక వేస్తున్నప్పుడు ఈ 300 మందికి ఉండవలసినటువంటిది ఏంటంటే నమ్మకత్వం, తమ నాయకుని మీద విశ్వాసం, నాయకుని మీద విధేయత. అది వారు కనపరిచినందుకు వారిని దేవుడు వాడుకున్నాడు అని మనం చూస్తున్నాం. వారు నమ్మకస్తులై నిలిచినందుకు దేవుడు వారిని ఆశీర్వదించారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? నువ్వు నాకు మేలు చేస్తే నేను నమ్మకంగా ఉంటా. నేను ఎందుకు ఇట్లా ఉంటున్నాను? నువ్వు నాకేం మేలు చేయడం లేదు. ఎవరికి చెప్తున్నావు ఇది?
దేవునికే. నేను చాలా భక్తి కలిగి నేను ఉండాలంటే నేను అడిగేదాన్ని నాకు ఇచ్చుకుంటూ పోవాలి. ఒక ఆఫీసులో ఒక స్టాఫ్ సరిగా పని చేయడం లేదు. ఆఫీసర్ తన ఛాంబర్లోకి పిలిచారు. ఎందుకు నీవు ఇలా చేస్తున్నావు? నీకు సామర్థ్యం చాలా ఉంది అని నాకు తెలుసు, కానీ నీ పనితీరు చూస్తే నీ మనస్సు ఇక్కడ లేదని నాకు అనిపిస్తుంది. అప్పుడు ఈ స్టాఫ్ ఏమన్నాడు తెలుసా? నేను చాలా కాలం నుంచి ప్రమోషన్ డ్యూ ఉన్నది. నా ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తే నువ్వు కావాలని నాకు ప్రమోషన్ ఇవ్వడం లేదు. నాకంటే జూనియర్లు అందరూ ప్రమోషన్ తీసుకొని వెళ్ళిపోయారు, కానీ నేను అదే పొజిషన్లో అక్కడనే ఉండడం బట్టి నా మనసంతా చెడిపోయింది. ఇప్పుడు నేను నమ్మకంగా పని చేయలేకపోతున్నాను. ఒక్కసారి నాకు ప్రమోషన్ ఇచ్చి చూడు, నా సత్తా ఏంటో నేను చూపిస్తాను అన్నాడు. ఈ ఆఫీసర్ ఏం చేశారు తెలుసా? అతనికి డిస్మిస్ చేశాడు. ప్రమోషన్ కాదు, నువ్వు పనికి రాదని నాకు అర్థమైంది కనుక గెట్ అవుట్ అని చెప్పడం జరిగింది. దేవుని సన్నిధిలో మనం ఏ షరతు పెడుతున్నాం తెలుసా? యూ ఫుల్ఫిల్ దిస్, యూ ఫుల్ఫిల్ దాట్, యూ లిసన్ టు మై ప్రేయర్, నువ్వు ఇవన్నీ నాకు ఇవ్వు, అప్పుడు నేను నమ్మకంగా నేను సేవిస్తా. అవును, నాకు ఇష్టం ఉన్నప్పుడు వస్తా, నాకు ఇష్టం ఉన్నప్పుడు పోతా. నేను ఇవన్నీ చక్కగా చేయను. ఎందుకు? నా ప్రార్థనలు ఏది నువ్వు వినడం లేదు, నాకేం సహాయం చేయడం లేదు. అందుకే నేను ఇలా ఉన్నాను అని మనం ఎవరికి అంటున్నాం? సృష్టికర్తకు అంటున్నాం. ఇశ్రాయేలీయులు ఆ పని చేశారు. దేవుడు ఏం చేశారు? మిద్యానీయులకు అప్పగించారు. ఆడు ఫుట్బాల్. వీళ్ళని ఏం చేశారు? ఇటు నుంచి అటు ఫుట్బాల్, అటు నుంచి ఇటు. అలాగా ఆడుకుంటూ ఉంటే వారు నలిగిపోయి చివరిగా దేవునికి మొరపెట్టారు. మా ఎడల కృప చూపండి, మమ్మను కరుణించండి, మమ్మను లేవనెత్తండి అని ప్రార్థించినందున దేవుడు వారి మొర ఆలకించాడు అని చెప్తున్నాడు. చూడండి, మనము 7వ అధ్యాయం 21వ వచనంలోనికి మనం వద్దాం. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయిచు పారిపోయిరి. ఈ 300 మంది గిదెయోనుతో పాటు నమ్మకంగా నిలబడినప్పుడు శత్రువులందరూ ఏమయ్యారు? పారిపోయారు. దేవుడు 32,000 మంది కావాలని ఆశించలే. ఎందుకు? మా మంది బలం చేత ఈరోజు క్రైస్తవులు కొందరు మనం సత్తా మనం చూపట్టాలి, మనం కూడా ఏమై ఉన్నామో లోకానికి తెలియాలి అని చెప్పి చాలా సత్తా చూపించే కార్యక్రమంలో ఉన్నారు. దేవుడు మనకు రాజువుగా ఉండగా మన సత్తా ఏం అక్కర్లేదు, ఆయన అడుగు జాడలో నడిస్తే సరిపోతాయి. విజయం ఆయన మనకు ఒట్టిగానే దానం చేస్తాడు. యుద్ధం మనది కాదు కదా, యుద్ధం యెహోవాదే. మీరు ఎవరి గురించి గొప్పగా చెప్పినా అతడు కేవలం ఊపిరి. గోలియాత్ 9 అడుగుల ఆజానుబాహుడు, వీరుడు, శూరుడు. వాని గురించి ఎక్కువ పొగడకు. ఒక 6 అడుగుల దావీదు సరిపోతాడు. హల్లెలూయా. సైన్యమంతా 40 రోజుల నుండి గోలియాతు యొక్క కేకలు, గోలియాతు ఒక అరుపులు విని గజగజగజగా వణిగిపోతుండే దేవుని పురుషుడు దావీదు వచ్చాడు. తన చేతిలో ఉన్న ఒడిశను తీసుకొని ఆ లోయల్లోకి దిగాడు. తన చేతికి మంచిగా అనిపించిన 5 రాళ్ళు తీసుకున్నాడు, తన సంచిలో వేసుకున్నాడు. అందులో ఒక రాయి తీసుకున్నాడు, ఒడిశలో పెట్టి తిప్పాడు, కొట్టాడు. మన సండే స్కూల్ పిల్లలు పాడుతారు. హల్లెలూయా. ఆ వీరుడు, శూరుడు అడ్డం పడ్డాడు. దేవునికి స్తోత్రం. నీ దేవుడు నీ కొరకు యుద్ధం చేయడానికి ఉండగా నువ్వు ప్లాకార్డ్ పట్టుకొని రాస్తారోకో చేయాల్సిన అవసరం లేదు. నీ దేవుని అండర్ ఎస్టిమేట్ చేసినందుకే నీకు ఈ బుద్ధి పుడుతుంది. ఇంకోటి, నువ్వు రాజకీయ రంగంలో కొంచెం వాడబడాలనుకుంటే అక్కడ నీకు రాజకీయ రంగం వారు అనుమతి ఇవ్వలేదు. కాబట్టి నీవు ఇప్పుడు ఉన్న క్రైస్తవులను తీసుకొని నువ్వు నాయకుడు కావాలని ఆశిస్తున్నావు. దేవుడు వీరిని యుద్ధ రంగంలోకి దించడానికి దేవుడు ఇష్టపడడం లేదు. ఇశ్రాయేలీయులు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించమని దేవుడు అంటున్నాడు. ఎరుకో కోట, ఆ కోట మీద 4 ఆర్టీసీ బస్సులు ఒకటేసారి వెళ్తుంది. 4 ట్రాక్లు.
అంటే ఎరుకో కోట వెడల్పు ఎంత ఉన్నది? కనీసం 100 ఫీట్కు పైన ఉంది. అటువంటి ఎరుకో కోట ఇశ్రాయేలీయులు దాని చుట్టూ 7 రోజులు తిరిగేసి 7వ రోజు 7 మార్లు తిరగగా అది పడిపోయింది. హల్లెలూయా. నువ్వు యుద్ధానికి దిగొద్దు. నీ దేవుని అండర్ ఎస్టిమేట్ చేయకు. నీ దేవుడు ఏం చేయగలడో నీకు ఇంకా తెలియదు గనక నువ్వు ఆయన సన్నిధిలో వినయం కలిగి ఉండడం మంచిది. ఆయన అనుమతించిన కార్యాలు తప్ప ఇక్కడ ఏమీ జరుగుతలేదు. ఇటువంటి బోధ చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇదన్నీ ఓల్డ్ ఫ్యాషన్ సందేశాలు. ఇప్పుడు ఇది కుదరదు. ఇప్పుడు మనం చాలా ఆసక్తి పరులై రక్తం ఉడికిన వారిగా పరిగెడుతూ పోయి తరిమి కొట్టడానికి రెడీ కావాలి అని పిలుపునిస్తున్నారు. అది దేవుని వలన వచ్చిన పిలుపు కాదు. అది పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించిన పిలుపు కాదు. దేవుడు ఏ కార్యం చేయడానికి ఉద్దేశించిన ఆయన అది ఖచ్చితంగా చేస్తాడు. ఆయనను గూర్చి విశ్వాసం లేని మనుషులు ఎన్నెన్నో కార్యములు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కొద్ది మంది వారి ఫెయిత్ఫుల్గా నిలిచినందుకు వారి శత్రువులు పారిపోయారు. 7వ అధ్యాయం 15వ వచనం చదవండి. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్ళి, లేండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించి ఉన్నాడు అని చెప్పాడు. ఏంటిది ఈ కళ? ఆయన ఒకసారి తన ప్రజల మధ్యలోకి వస్తున్నప్పుడు ఇద్దరు కూర్చొని కళ చెప్తున్నారు. నేను ఇలువంటి ఒక కళ చూశాను. ఒక రొట్టె శత్రువుల పాళయంలోనికి వెళ్ళినప్పుడు ఆ పాళయం అంతా తారుమారైపోయిందని ఒకడు తన ఫ్రెండ్కి వివరించేది గిదియోను వినుకుంటూ వెళ్ళుచున్నాడు. ఆ వినినప్పుడు ఎదుట వ్యక్తి చెప్తున్నాడు, ఆ రొట్టె కేవలం గిదియోనే అని ఆ రెండో వ్యక్తి మొదట వ్యక్తికి కళ చూసిన వానికి చెప్తూ ఉండే గిదియోను వినుకుంటూ వెళుచున్నాడు. ఆయనకు అర్థమైపోయింది ఇది దేవుని హస్తమే, దేవుని కార్యమే, దేవుడు మన శత్రువులను మన చేతికి అప్పగించి ఉన్నాడు అని చెప్పి, లేండి మనం పోదాం అని చెప్పిన వెంటనే వాళ్ళు లేచారు. దేవునికి స్తోత్రం. యెహోవా మిద్యానీయుల దండును నా చేతికి మీ చేతికి అప్పగించి ఉన్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. వారు 300 మంది విధేయత కలిగిన వారు, నాయకుడు ఏమి చేయమన్నారో అది మాత్రం చేసిన వారు. మనకందరికీ చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన ఐడియా అంత సరిగా లేదంటే మనం మన ఐడియా ఇంప్లిమెంట్ చేస్తాం. కొన్నిసార్లు మన ఐడియా ఇంప్లిమెంట్ చేసి మనకు సక్సెస్ దొరకకపోవచ్చు. దేవుడు ఏర్పరచుకున్న తన సేవకుని ద్వారా ఏ కార్యం చేయడానికి దేవుడు ఆశించినా దాన్ని నమ్మకంగా చేయువారు ధన్యులు. దేవుడు వారి పక్షమున ఉంటారు. వారు నమ్మకస్తులుగా ఉండిరి, వారి విధేయత కలిగిన వారిగా ఉండిరి, వారి సనగక గునగక వారి పని దేవుడు అప్పగించిన పనిలో ముందుకు సాగారు. ఈ టైంపాస్ కార్యక్రమాలు ఉన్నాయి కదా, కొంచెం ఒక 100 గ్రామ్ పల్లీలు దొరికితే మనకి చాలా ఐడియాస్ వస్తాయి. అదిలాగా నోట్లో వేసుకుంటూ ఒక్కొక్క ఐడియా చెప్పుకుంటూ మనం దర్శనం నుంచి పక్కకు తొలగిపోవడానికి ఉన్నవన్నీ సాతాను మనకు తీసుకొస్తాడు. నిన్ను ఒంటరిగా చేసి నీకు కొన్ని ఐడియాస్ ఇస్తాడు. నువ్వు గుంపులో ఉంటే నువ్వు వారికి నీ ఐడియాల్లోనికి లాక్కొని పోవడానికి ఉన్న కార్యాలు చేస్తాడు. ఫైనలీ జరిగేది ఏంటంటే అపజయం. ఎందుకు తెలుసా? దేవుని ప్రణాళిక నుంచి మనం తప్పిపోయామనుకో, మన ఉద్దేశములలో స్వార్థం ఉండిందనుకో, మన వ్యక్తిగతమైన లాభాలు ఉండిందనుకో, అందులో దేవుడు ఉండకపోవచ్చు. కాబట్టి దేవుడు ఏదైతే మన గురించి ఆశించుచున్నాడో అవి చేయడానికి నడుం బిగించిన 300 మంది మనకు అవసరం ఉన్నారు. వారి ద్వారా దేవుడు పెద్ద కార్యములు, గొప్ప కార్యములు చేస్తాడని వాక్యం ద్వారా ఆయన మనకు పరిచయం చేస్తున్నారు. 6వ అధ్యాయం 15వ వచనం మరోసారి చదువుదామండి. అతడు చిత్తము నా ఏలినవాడా,
దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబములలో నేను కనిష్ఠుడనై ఉన్నాను అని చెప్పాడు. తనకున్న ఇనబిలిటీస్, తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి ఐఎమ్ నాట్ వర్దీ టు డూ దాట్, నేను ఈ కార్యం చేయగలని నేను అనుకోవడం లేదు, నేను చాలా చిన్నవాణి, నేను ఇది చేయడానికి నాకు యోగ్యత లేదు అని చెప్పినప్పుడు దేవుడు అతని ఏర్పరచుకున్నాడు. సో వీ నీడ్ టు హ్యావ్ హ్యూమిలిటీ, faithfulness, obedience, then humility. Lord, I am available but I don't know whether I can do it or not. నా శక్తి చాలదని నేను అనుకుంటున్నాను. అక్కడ దేవుడు తన శక్తిని కుమ్మరిస్తాడు. ఇఫ్ యూ ఫీల్ దట్ ఐఎమ్ కేపబుల్, ఐఎమ్ బెటర్ దాన్ ఎవ్రీ వన్, లార్డ్ సెలెక్ట్ మీ, దెన్ గాడ్ విల్ కీప్ యూ అసైడ్. దేవుడు నిన్ను తీసుకుపోయి ఒక మూలలో కూర్చోబెడతాడు. ఇప్పుడు నువ్వు రెడీగాలే. మోషే జీవితంలో అదే కదా జరిగింది. 40 సంవత్సరాలు పూర్తి చేశాడు. ఐగుప్తులోని సమస్త జ్ఞానము అభ్యసించాడు. ఆయన ఇశ్రాయేలీను విడిపించడానికి రెడీగా వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, పో, అరణ్యంలోకి పారిపో. మోషే 40 సంవత్సరాలు ఇత్రో గొర్రెలను మేపుతూ అరణ్యంలో జీవించిన కాలం. ఎనభై సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు పో, ఫరోతో మాట్లాడు. మోషే చెప్పాడు, నేను చేద్దామన్నప్పుడు నువ్వు నన్ను ఎల్లగొట్టావు, ఇప్పుడు నేను చేయనంటుంటే నువ్వు నన్ను బలవంతం చేస్తున్నావు, ఏంటిదయ్యా ఇది అని అంటే దేవుడు అంటున్నాడు, నీకు అనదర్ 40 years ఈజ్ అ బోనస్. మోషే ప్రార్థించాడు. అహరోను చనిపోయినప్పుడు ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? మనిషి ఆయుసు 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలను డిక్లేర్ చేసిన మోషే 120 సంవత్సరాలు ఎట్లా జీవిస్తాడు? దేవుడు ఆయనను అరణ్యంలోనికి పంపించి ఆయనకు ట్రైనింగ్ ఇచ్చిన 40 years దేవుడు రిపీట్ చేసి ఒక బోనస్గా గిఫ్ట్ ఇచ్చాడు. ఆయన ఆయుష్ 80 years కానీ దేవుడు మోషేకి ఏం చేశాడు? 40 years దాన్ని ఎక్స్టెండ్ చేశాడు. So God can do any kind of miracles in our life. We need to be faithful, we need to be obedient, we need to have humility before God. దేవుని సన్నిధిలో తగ్గింపు, వినయం, సమర్పణ మనకు కావాల్సినటువంటి అవసరత ఉంది. 7వ అధ్యాయం 17-18 వచనాలు చదువుదామండి. ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను, నేను చేయునట్లు మీరు చేయవలెను, నేను చేయునట్లు మీరు చేయవలను. నేనును నాతో నున్న వారందరును బూరలను ఊదునప్పుడు, నేనును మాతో కూడా ఉన్న వారందరును బూరలు ఊదినప్పుడు, మీరును దండెపాలమంతటి చుట్టూ బూరలను ఊదు, మీరు కూడా దండు చుట్టూ నిలబడి బూరలు ఊదండి. యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలేనని చెప్పెను. ఇంత మాత్రమే వారు చేశారు. ఖడ్గం లేదు వారి దగ్గర. వారి దగ్గర ఉన్నదేంటి? వట్టి కుండ ఒకటి, అందులో కాగడ లేదా దివిటి, ఇంకేమున్నది? ఒక బూర. బూర ఊ అని ఊదినప్పుడు నలుదిక్కులో దీపం కనబడింది. ఈ శత్రువులు వారి టెంట్ నుండి బయటికి వచ్చి చూసినప్పుడు పెద్ద సైన్యం మన చుట్టూ ఆవరించి ఉన్నారు. ప్రతివాడు తన గుడారంలో నుంచి ఖడ్గం తీసుకొని బయటికి వచ్చి కనబడిన అందరిని నరికేశాడు. వాళ్ళందరూ ఎవరు? వారి అన్నలు, వారి తమ్ముళ్ళు, వారి తండ్రులు, వారి తల్లులు, వారు అందరిని చంపారు. ఈ 300 మంది ఏం చేస్తున్నారు? దేవుని బూర ఊది నిలబడి ఉన్నారు. వారి ఒక్కరి చేతిలో కూడా ఖడ్గం లేదు, ఒక్కరి చేతిలో కూడా డాలు లేదు, వారేమీ చేయలేదు. వారు అట్లా నిలబడి బూర ఊదినప్పుడు ఇక్కడ అందరూ హతమైపోయారు. కనుక నీవు యుద్ధం చేయకు, నువ్వు దేవునికి స్తోత్రం చెల్లించు. కొందరు పొరుగు వారితో యుద్ధం చేస్తారు, కొందరు ఫ్రెండ్స్తో యుద్ధం చేస్తారు, కొందరు కొలీగ్స్తో యుద్ధం చేస్తారు. నీ యుద్ధం మానేసేయి. హల్లెలూయా. వాని మీద కన్ను గుండ్రంగా తిప్పేది మానేసేయి. బ్లెస్ చేయండి, గాడ్ బ్లెస్ యూ అనండి.
దేవుడు తప్పకుండా కార్యం చేయడం ప్రారంభిస్తాడు. కనుక వీరు విధేయత కలిగిన వారిగా నడిచారు. దేవుడు వారికి అద్భుతమైన విజయాన్ని కలుగజేశారు. ఇంకొకటి ఏంటంటే వారికి యూనిటీ ఉండింది. వారు కలిసి నిలబడ్డారు. ఉన్నది 300 మందియే కానీ వారు ఐక్యత కలిగి ఉన్నారు. వారు యూనిటీ కలిగి ఉన్నారు. వారికి ఒక టుగెదర్నెస్ ఉండే. మనం ఒక్క గుంపులోనే ఉన్నాం కానీ మనం కలిసిలేం. మనం కలిసేది ఎవరితోని? మన ఫ్రెండ్స్తో మాత్రమే. అన్నీ అయిపోయినాక మనం ఒక గుంపు కూడుతాం. ఎక్కడ పోతాం మనం? మన ఫ్రెండ్స్ నలుగురు చుట్టూ కూడి మనం ముచ్చట్లు పెడుతూ ఉంటాం. ఈ ఫ్రెండ్స్తోనే ఫోన్లో మాట్లాడేది, ఈ ఫ్రెండ్స్ ఇంటికే మళ్ళీ మనం పోయేది. మందిరానికి వచ్చినప్పుడు కూడా మనం ఆ ఫ్రెండ్స్తోనే మాట్లాడతాం. కొందరైనా దీన్ని మానండి. దేవుడు ఆశించేది వి మస్ట్ హ్యావ్ ఏ టుగెదర్నెస్ యాజ్ ఎ ఫ్యామిలీ. We are the children of God. We are the family of God. దేవుని పని కోసం ఏర్పరచబడిన వారం. మనం ఒకరినొకరు ప్రోత్సహించడానికి, ఒకరినొకరు గౌరవించడానికి, ఒకరికొకరు సహాయం చేయడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మాతో మాట్లాడిన నీ సన్నిధి కొరకు స్తోత్రం, నీ కృప కొరకు స్తోత్రం, మీ చిత్తం కొరకు స్తోత్రం, మీ ఆలోచన యావత్తు కొరకు స్తోత్రం. మా గురించి, మా కుటుంబం గురించి నువ్వు చేయుచున్న ప్రణాళిక కొరకు వందనాలు. ఎంత ఆలస్యమైనా దేవుడు అద్భుతం చేస్తాడు అని మేము నమ్ముచూ ఉన్నాం. ప్రభువా, నీ సన్నిధిలో ఈ ప్రియ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం. వారందరిని మీరు వర్ధిల్ల చేయమని, ప్రతి ఒక్కరికి క్షేమం అనుగ్రహించమని, నీ సన్నిధి సమాధానం సమృద్ధిగా వారికి దయచేసి నీ కృపలతో నింపుమని, ధారాళమైన ఆశీర్వాదములతో వారిని తృప్తిపరచమని, వారి జీవిత యాత్రలో వారిని త్రొట్టిల్లకుండా, త్రోసివేయకుండా కాపాడి, దీవించి, నడిపించి, అద్భుతములు జరిగించి నువ్వు మహిమ పొందుమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.